ఆ, ఆయన ముఖాన్ని చూసి ఎన్నో రోజులైంది అని దూరాన అనుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి ముద్దుల మీద ముద్దులు పెడుతున్నాడండి తన కుమారుడికి. అరే రే రే రే, తప్పు చేసి నీ మాట వినకుండా వాటా అంతా తీసుకొని వెళ్ళి తప్పు చేసినటువంటి కుమారుణ్ణి ముద్దుల మీద ముద్దులు పెట్టుకొని స్వాగతం మరుగుతున్నాడు. ఇక లోపలికి రా, పిలుచుకొని లోపలికి తీసుకెళ్ళి పనోడు పిలిచి, రే నా కుమారుడు వచ్చాడు. కుమారుడు ఎట్టొచ్చాడు తెలుసా? తప్పిపోయిన కుమారుడు వచ్చాడు. పాత బట్టలు తీసేయండి, పాత చెప్పులు తీసేయండి, శుభ్రంగా స్నానం చేపించి ఉంగరం పెట్టాడండి. దేవునికి స్తోత్రం. క్రొత్త బట్టలు ధరింపజేసాడండి, క్రొత్త చెప్పులు ధరింపజేసాడండి, క్రొత్త ఉంగరం పెట్టాడండి. ఇదంతా జరుగుతుంటే పెద్ద కుమారుడు వచ్చాడు ఎంట్రన్స్లో. నానా, పెద్ద కుమారుడు అంటున్నాడు. ఆ సందేశం అంతా కూడా ఉంది బైబిల్లో. నానా, చిన్నోడు నిన్ను కాదని వెళ్ళిపోయాడు, వాడు ఇప్పుడు రాగానే వాడికి ఇవన్నీ చేస్తున్నావు. నేను నీతోనే ఉన్నా, వాడులాగా నేను బయటికి వెళ్ళాల. నువ్వు ఏం చెప్తే ఆ పని చేశా, నువ్వు ఏది చెప్తే అది నేను జరిగించాను, నీతోనే ఉన్నాను. ఏ రోజైనా ఉంగరం పెట్టావా? ఏ రోజైనా క్రొత్త బట్టలు వేసుకోమని చెప్పావా? ఏ రోజైనా నన్ను ఇంత బాగా చూసావా? నీతోనే ఉన్నాగా కదా. తండ్రి ఏం చెప్పాడు తెలుసా పెద్ద కుమారుడితో? రే, నాతోనే ఉన్నావు కదా, ఇదంతా ఎవరిదిరా? ఇదంతా ఎవరిది? నీదే కదరా. నాతో ఉన్నావు కాబట్టి ఇదంతా నీదే, నేను నీకు ఇచ్చేదేదిరా, ఇదంతా నీదే అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు తప్పిపోయి వచ్చాడురా, వాడు మన నీ తమ్ముడురా అని చెప్పి తండ్రి పెద్ద కుమారుడితో చెప్పి నచ్చ చెప్పాడు. చిన్న కుమారుడిని చేర్చుకొని గొప్ప విందు చేసాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుడు మరలా వచ్చాడని గొప్ప విందు చేసి అతన్ని ఆహ్వానించుకొని మరలా ఫలింపజేయటానికి తండ్రి సిద్ధపడినట్లుగా, ఒకవేళ నువ్వు తప్పిపోయినా ప్రమాణాలు చేసావు, బాప్తిస్మము తీసుకునేటప్పుడు ప్రమాణాలు చేసావు, తప్పిపోయావు, చేయలేకపోయావు, నిలిచి ఉండలేకపోయావు, ఏదో బలహీనతలు వచ్చినాయి, ఏదో మర్చిపోయావేమో. ఈరోజు ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, మరలా నీ తప్పు తెలుసుకొని నీ పొరపాట్లు